హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే సాలార్ జంగ్ మ్యూజియంకి వచ్చాను. ఎంట్రీ టికెట్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ నాకు తెలిసి 50 ఉంటుంది, అండ్ మొబైల్స్కి వాటికి ఇంకో 50 రూపీస్ అలా ఉంటుంది. అండ్ తిరగడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ పడుతుంది. చూద్దాం. నాకైతే లోపలైతే మొత్తానికి నాకేమీ తెలీదు. నేను కూడా చూసి తెలుసుకొని మీకు పెడతాను. ఎంట్రన్స్. సో మనం అయితే ఏమీ తెలీదు. మీతో పాటే నేను కూడా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్ పేష్వా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని శిల్పాలు ఉన్నాయన్నమాట, పాతవి, అంటే బ్రాంజ్తో తయారు చేసిన శిల్పాలు అన్నమాట. ఇలా బ్రాంజ్తో చేసిన స్కల్ప్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అంతా ఫస్ట్ రూమ్లోనే ఇవన్నీ పెట్టారనమాట. 11th century, 13th century, 16th century, 18th century అట్లా అన్ని సెంచరీలకు సంబంధించిన స్కల్ప్చర్స్ ఉన్నాయి. అన్ని బ్రాంజ్తో చేసినట్టు. రాగి లేదా ఇత్తలతో తయారు చేసేవాడు, కరెక్ట్గా తెలియట్లేదు, బట్ నేను వచ్చేసి రాగి అనుకుంటున్నా. వావ్, ఇక్కడ ఉంది తీసు బ్రాంజ్. ఎస్, గరుడ. వా, చాలా చక్కగా చేశారు ఇది అసలు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, గరుడ అని ఉంది. వాహన ఆఫ్ గాడ్ విష్ణు. ఇది వుడ్ అండ్ మెటల్ యూజ్ చేసి చేశారనమాట గరుడ విగ్రహం. వావ్, ఇంకా కొన్ని విగ్రహాలు చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇవన్నీ వుడ్తో చేశారనమాట, చెక్కతో. చాలా పాత వస్తువులు, బట్ ఏంటంటే మరీ పాతవి కాదు, 28th century. అంటే బ్రిటిషర్స్ ఉన్న టైం నాటివి అనమాట. ఇండియాలో బ్రిటిషర్స్ ఉన్నారు కదా, 19th century, అంటే 1901, 1902, 1870, ఇదంతా టైం పీరియడ్ వచ్చేసి 28th century అంటారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ మొఘల్ గ్లాస్ గ్యాలరీ వెళ్తున్నాం. అదే ఈ గ్యాలరీ. ఇవన్నీ ఇండియన్ టెక్స్టైల్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు అన్నీ అలాగే ఇలా పెట్టేశారు అన్నమాట. 19th century ఇది. మేబీ పాడవకుండా సంథింగ్ ఏదైనా కెమికల్లో అలా ముంచేసి పెడతారేమో అనిపిస్తుంది. మనం చాలా వరకు మూవీస్లో చూసుకోవచ్చు ఇలాంటి డ్రెస్సులు కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన చావా మూవీలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి డ్రెస్. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. లోపలికి ఎంటర్ అయ్యే ముందు అన్ని తీసుకోవాలి అలా ఏం లేకుండా, లోపలికి రాగానే ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఒక 6 కౌంటర్స్ ఉన్నాయి. సో అది చూసేసారనమాట, వెళ్ళిపోయింది. వావ్, ఈ క్లాక్ మ్యానుఫ్యాక్చర్ ఇంగ్లాండ్లో అయింది అండ్ అసెంబుల్డ్ కలకత్తాలో అయింది. 19th century, late 19th century అనమాట. సో ఇది వచ్చేసి దీని స్పెషాలిటీ వచ్చేసి ఒక మనిషి 3 minutes ముందు, అంటే 1 hourకి 3 minutes ముందు వచ్చి
ఆ హవర్ అవ్వగానే గంట కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట టక్కని. సో ఇది వచ్చేసి ఒక మ్యూజికల్ క్లాక్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా తిరుగుతుంది. ఎవ్రీ అవర్కి ఆ మనిషి బయటకు వస్తూనే ఉన్నాడు. సో ఎవ్రీ అవర్కి ఇలా జనాలు వచ్చి కూర్చొని మొత్తం చూసేసి ఆ 3 minutes కోసం చూసి వెళ్తూ ఉంటారు అనమాట. అది విషయం. మార్బుల్ స్కల్ప్చర్స్. అబ్బా, అసలు ఎంత బాగా చేశారు దీన్ని. ఇది ఇటలీలో తయారు చేసేది. ఇది అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి. వాకింగ్ స్టిక్స్. ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు నడవడానికి వాకింగ్ స్టిక్స్. ఎంత క్రియేటివ్గా చేశారు చూడండి అసలు. రూమ్ నెంబర్ 9 వచ్చేసి కత్తులు, ఆర్మర్ ఉంది. వార్ షీల్డ్ వచ్చేసి షీల్డ్ ఉంది. సో బాణాలు ఉన్నాయి, బౌస్ అండ్ యారోస్. అబ్బా, యుద్ధ కవచం అన్నమాట ఇవన్నీ. యుద్ధానికి సంబంధించిన కవచాలు మనం మోస్ట్లీ మూవీస్లో చూసుకోవచ్చు. అవి మూవీస్లో వచ్చేసి అన్రియల్, ఇవి వచ్చేసి రియల్. కత్తిని ఖాందా అంటారు. 17th century. ఇక్కడ చూసుకోవచ్చు గన్స్ చూడండి ఎంతెంత పొడుగున్నాయో. అబ్బా, ఇది ఆల్మోస్ట్ 5.5 feet ఉంది. ఇది 6 feet ఉంటుంది అయ్యా. ఈ గన్ 6 feet ఉంటాయి ఈజీగా. వచ్చేసి గన్ పౌడర్ పెట్టుకుంటారు. ఇది గవ్వల్లాగా ఉన్నాయి, మరి ఏంటో ఇది, మరి అదే అనుకుంటా, శంఖాల్లాగా. ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి అసలు. అసలు ఎంత క్రియేటివ్గా ఉన్న రాజమౌళి సినిమాలో కూడా ఇన్ని ఉండవేమో. రాజమౌళి గారు ఇక్కడ రిఫరెన్స్ తీసుకునేమో ఆయన మూవీస్లో కొత్త రకాల ఆయుధాలు తయారు చేస్తారు. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇది ఒక్కోటి అట్లీస్ట్ ఒక 10 kgs అన్న ఉంటుంది, అంత హెవీగా కనిపిస్తుంది. ఇది ఇంకొక రూమ్ అనమాట. ఇందులో వచ్చేసి ఏంటి అసలు ఈ పోర్ట్రేట్స్ అన్ని దేనికి సంబంధించింది అంటే రాజుల కాలం వాటికి సంబంధించింది, అది అర్థమవుతుంది. బట్ అది అప్పుడు వేసింటే ఇలాంటి ఇప్పుడు వేసిందే అర్థం కావట్లేదు. ఓకే, ఇవన్నీ అప్పుడు వేసినట్టు, అప్పుడు తయారు చేసినట్టు. ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన చిన్న వస్తువులు అనమాట. అంటే సోమ్ బాక్సెస్, మామూలుగా మేకప్ బాక్సెస్, ఫోటో ఫ్రేమ్స్, పాట్స్, అలా. ఈ రూమ్ మొత్తం ఇవే ఉన్నాయి. ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్లో వచ్చేసి ఫర్నిచర్ ఉన్నాయి. ఓకే, అప్పటి కాలం ఫర్నిచర్. ఇప్పుడు కూడా ఇలాంటివే వస్తున్నాయి మళ్ళీ మోడల్స్. డైనింగ్ టేబుల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ అక్కడ పల్లకి అంటారు కదా, అంటే రాణుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. మోస్ట్లీ ఇలాంటివే అనమాట. ఒక 2 members 3 members ఇటు సైడు, మళ్ళీ 2-3 members అటు సైడు కలిపి మోసుకొని తీసుకెళ్తూ ఉంటారు. బాహుబలి ఎంట్రీ సీన్లో దేవసేనని కూడా ఇంట్లోనే తీసుకెళ్ళేది, అలా అనమాట. కాయిన్స్ గ్యాలరీ. ఇండో బ్రిటిష్ కాయిన్, స్టార్టింగ్ మనకి వరల్డ్ కాయిన్, పోస్ట్ ఇండిపెండెన్స్ కాయిన్స్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన కాయిన్స్.
విజయనగర కాయిన్స్ అంటే ఇవి నాణ్యాలు ఎలా ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి. చోళా పాండ్య కాయిన్స్, మొఘల్ కాయిన్స్, ఇలా రకరకాల కాయిన్స్ అన్నీ ఈ రూమ్లో ఉన్నాయన్నమాట. పాతకాలం కాయిన్స్ అన్నీ. ఇవి బ్రిటిష్ హై అఫీషియల్స్ వేసుకునే డ్రెస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ. వాటిని కరెక్ట్గా ఏమంటారో నాకైతే తెలీదు. అబ్బో, చేసి అక్బర్ పెయింటింగ్, జోధాబాయ్, జహాంగీర్ అండ్ నూర్జహాన్. 28th సెంచరీలో వేసిన పెయింటింగ్స్ అన్నమాట ఇవి. ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. షాజహాన్ తాజ్మహల్ కట్టించిన అది ముంతాజ్ అన్నమాట. సో ఈమె కోసం తాజ్మహల్ కట్టించారు, ముంతాజ్ మహల్. అయితే ఒక చెక్క అనమాట, సింగిల్ కేవ్తో మొత్తం చేశారనమాట. ఇది అంటించింది కాదు, అలాగే చెక్కి తయారు చేసింది. అబ్బో, మంచి డీటెయిలింగ్గా తయారు చేస్తారు ఇది. ఇవన్నీ మట్టి బొమ్మలు, మట్టితో తయారు చేశారు, క్లే టాయ్స్. దీన్ని మట్టితో తయారు చేశారనమాట, క్లే, బంక మట్టి. ఇదంతా చైనా, థాయిలాండ్, బ్యాంకాక్ సంబంధించిన స్కల్ప్చర్స్ అండ్ ఈ వస్తువులు అన్నమాట మొత్తం. ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్ కూడా అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా మనకి, అలా ఉంది చూడండి. ట్యాంక్షీ మూవీలో నీటి దేవత ఉంది ఇక్కడ. అది కుక్క దేవత ఏమో మరి. ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్రన్ బ్లాక్, గ్యాలరీ నెంబర్ 1, ఫేమస్ స్కల్ప్చర్ ఇక్కడే ఉందంట, చూద్దాం. అబ్బో, ఇక్కడ చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి, అన్నీ 17th సెంచరీ 18th సెంచరీ. కోవిడ్ టైంలో గీసినట్టున్నారు ఇది. ఎస్, ఇదే ఫేమస్ స్కల్ప్చర్. ముందర ఒక మొగోడ్లాగా, వెనకాల నుంచి వస్తే ఒక ఆడంలాగా చూడండి. ఇది వచ్చేసి డబుల్ ఫేస్డ్ స్కల్ప్చర్. చూడండి, ముందర వచ్చేసి ఒక అబ్బాయి లాగా, వెనకాల వచ్చేసి ఒక అమ్మాయి లాగా. మనకి సోఫాలు, ఫ్లవర్ వాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అండ్ మిర్రర్స్, ఇక్కడ కూజాలు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట ఇవి. దీనిపైన మళ్ళీ డిజైన్స్, బొమ్మలు ఉంటాయి. 19th సెంచరీ ఫ్లవర్ వాల్స్ చూడండి ఎలా ఉన్నాయి. మిర్రర్. ఫ్లోర్లో ల్యాంప్ గ్యాలరీస్, యూరోపియన్ మార్బుల్ గ్యాలరీస్, యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ ఉందండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండ్ దీని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి. నైన్టీన్త్ సెంచరీ 20th సెంచరీ ల్యాంప్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో.
అప్పట్లో బల్బులు అవి ఇంకా వెలుగుతున్నాయి, అసలు వర్క్ అవుతున్నాయి ఇంకా. మేబీ ఏమైనా చేంజ్ చేశారేమో, అంటే బల్బ్స్ ఓవెల్ షేప్లో ఉన్నాయి. మామూలుగా ఇప్పుడున్న బల్బ్స్ రౌండ్గా ఉంటాయి కదా. ఓకే ఓకే, బల్బ్స్ చేంజ్ చేశారండి. చాలా బాగున్నాయి, అసలు లేవు ఇలాంటి మోడల్స్ ఇప్పట్లో. చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవి. ఇలాంటి మోడల్స్ కావాలంటే దొరకవు మార్కెట్లో. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇలాంటి మోడల్స్ ఇప్పటికీ దొరకవు. అసలు చూడండి, ఒక ల్యాంప్కి ఇలాంటి డిజైన్ చూడండి. ఒక క్యామెల్ పైన ప్యాసింజర్స్ లాగా, కింద క్యామెల్ని నడిపేవాడు, ఎంత బాగుందో చూడండి. 28th సెంచరీ అంటే 1910 1920 ఆ టైంలో. అబ్బో, ఇది చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ యూరోపియన్ స్కల్ప్చర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి అసలు. ఇవి 19th సెంచరీ, 20th సెంచరీ అండ్ 18th సెంచరీ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ అవే స్కల్ప్చర్స్, ఇవన్నీ మార్బుల్ స్కల్ప్చర్స్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఈ స్కల్ప్చర్ చూస్తే ఏ మూవీ గుర్తొస్తుందో కింద కామెంట్లో పెట్టండి. ఇవన్నీ బ్రాంజ్తో చేసినట్టు అనమాట. ఇక్కడ చూడండి, అంత బాగున్నాయి, బ్రాంజ్తో చేసిన. అసలు బ్రాంజ్ లాగా అనిపించట్లేదు, ఇక్కడ కింద చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇది బ్రాంజే, ఎలా ఉంది చూడండి అసలు. స్కల్ప్చర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది బ్రాంజ్తో చేసిన స్కల్ప్చర్, నైట్ వాచ్మెన్, ఎంత బాగుంది చూడండి అసలు. ఇంగ్లాండ్ 19th సెంచరీ. ఇది వచ్చేసి గుర్రపు బండి అనమాట, అంటే రాజు వాడే గుర్రపు బండి, చిన్నది, ఎక్కడికన్నా అక్కడ తిరగాలంటే దానికోసం యూజ్ చేసేదంట. సాలార్జంగ్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసింది జాకీర్ హుసేన్, అప్పటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట, 1968లో 24th జూలై రోజు. వావ్, ఈ మ్యూజియంలో అయితే తిరిగిన వాళ్ళకి తిరిగినంత, చూసిన వాళ్ళకి చూసినంత అనమాట. చాలా ఉన్నాయి చూసేటివి. అండ్ వస్తే మార్నింగ్ వచ్చేయాలి, వచ్చి ఇంకా ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉన్నాయి కాబట్టి కావాల్సిన స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్ తినేసి అలా కంటిన్యూ చేసుకొని ఈవినింగ్ వరకు స్లోగా కంప్లీట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇలా చైలో రెస్ట్ తీసుకుంటూ మొత్తం ఒకేసారి నాన్ స్టాప్ తిరగాలంటే ఏ పని కాదు. అలా అనమాట. పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొస్తే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంకేంటైతే ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.